హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్. ఏం చేస్తున్నారు? ఈరోజు మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మామయ్యతో ఇంటికి ఈరోజు గారెలు నేనే చేస్తాను, స్పెషల్గా ప్రిపేర్ చేస్తాను. ఓకే, చెయ్యండి. ఎలా చేస్తారో చూద్దాం. స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఆ స్టవ్ వెలగలేదు. వచ్చు మరి చూద్దాం. మళ్ళీ ఆన్ చేయండి. నో నో మా ఇంటి ప్రాబ్లం ఏంటి? గ్యాస్ అయిపోయినట్టుంది. మరి కదా ఏం చేద్దాం మరి? మరి ఇక్కడే మనం ఓపెన్గా కట్టెలు పెట్టి న్యాచురల్గా పల్లెటూరులో చేద్దాము ఈరోజు. దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ ఇవి మా పిల్లల కోసం ఉయ్యాలలు కట్టినాం. అట్లాగే మా చిన్ను అయితే ఆడుకుంటున్నాడు. ఓకే, ఈరోజు మనం శాండ్ తీసుకొచ్చేసి అక్కడ పోసి ఇప్పుడు కట్టెలపై పెడతారా? కట్టెల పోయి ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఇలా పోసేసి ఏంటంటే కింద ఉన్న బండలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి, అందుకోసమని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఏంటంటే మా కన్నయ్య కూడా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. ఏంటంటే కింద ఉన్న బండ డ్యామేజ్ కాకుండా శాండ్ పోసాను. దీనిపైన ఒక రేక్ తెచ్చేస్తున్నాను, ఎందుకంటే పొయ్యి సెట్ కావడానికి తీసుకొస్తున్నాను. మా అత్త మామ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళారు. ప్రిపరేషన్ ఈరోజు టిఫిన్ నేనే చేస్తా అని చెప్పాను. కొంచెం ఇది చేస్తాను. ఓకే, పొయ్యి అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వెలిగించాలి. ఇంకా దీనికోసం కట్టెలు తీసుకొద్దాము. తీసుకురండి. ఓకే, చెప్పు చెప్పు తెచ్చుకో ఫాస్ట్. వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ పక్కన పెట్టేసి. వెరీ గుడ్. పొయ్యి వెలిగించండి. ఇంకా ఓకే, అన్నీ స్టార్ట్ చేశాను. మీరు పొయ్యి వెలిగించాలి, ఎందుకంటే నాకు వెలిగించడం రాదు కాబట్టి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, ఓకేనా? చిన్ని ఓకే, చిన్ని పొయ్యి స్టార్ట్ చేస్తున్నది, చూడండి. గ్యాస్ స్టవ్ అయిపోవడం వల్ల ఈరోజు న్యాచురల్గా పొయ్యి మీద స్టార్ట్ చేస్తున్నాము. హాయ్ అండి. ఈరోజు మా ఆయన గారెలు చేస్తా అన్నారు, అందుకోసమే గ్యాస్ స్టవ్ అయిపోయినట్టుంది. సో
సో ఆయనే ఇప్పుడు కట్టెల పొయ్యి పెడదామని చెప్పి పెట్టాడు. సో ఇది ఎలా సక్సెస్ అవుతుందో చూద్దాము. నేనైతే ఇలా వెలిగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఉగాది పండగ కోసం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పల్లెటూరుకి. పల్లెటూరులో పండుగ చాలా బాగుంటుంది కదా. ఇది వెలగలేదు, మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ట్రై చేస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా వెలుగుతూ ఉంది. అది ఇంకా వెలగలేదు, అంటుకోవాలి. ఓకే, ఈ లోపల మీకు ఇక్కడ చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ చూపిస్తాను మామయ్య వాళ్ళ ఇంటికాడ. చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్. ఒక వేప చెట్టు, కొబ్బరి చెట్టు, అక్కడ కొబ్బరికాయలు కూడా కాసాయి రెడీగా. ఇక్కడ వచ్చేసి మునక్కాయ చెట్టు ఉంటుంది, చాలా పెద్దగా పెరిగింది. నిన్ననే మునక్కాయ చార్జ్ చేసాం ఎస్టర్డే. ఓకే, ఇక్కడ మనకి మందార పూలు కూడా చెట్లు ఉన్నది, చాలా బాగున్నాయి. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టార్ట్ అయిపోయింది, పోయి వెలిగించాము. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాము. బాగా పొగ వచ్చేస్తుంది, కొంచెం వెలిగాక పొగ తగ్గిపోతుంది. ఈరోజు అవన్నీ ఎక్కడున్నాయో మాకు తెలీదు. సో మేము పేపర్తోనైతే పొయ్యి అంటించేసినాం. ఇలాంటివన్నీ మనకు సిటీలో సెట్ కాదు, ఇక్కడ పల్లెటూరులో అయితేనే ఏ విధంగా అయినా ఇలా న్యాచురల్గా ఆక్సిజన్ ఉంటుంది, చెట్లు ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫెస్ట్కి పల్లెటూరుకి రావాలి, ఖాళీ దొరికినప్పుడల్లా రావాలి. ఎందుకంటే మన బిజీ లైఫ్లో సిటీలలో ఉంటాం, పట్టణాలలో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి న్యాచురల్ని ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ముగ్గురు తెచ్చి పెట్టుకున్నాము. నేను ముగ్గురు తీసుకొస్తా. ఫాస్ట్ తెచ్చేసి స్టార్ట్ అయిపోయింది వెలిగించడం. దీంట్లో పార్టిసిపేషన్ మా చిన్ను కూడా ఉన్నాడు, యష్ కూడా. ఓకే, ముగ్గురు స్టార్ట్ అయిపోయింది. తీసుకొచ్చేసి ఇప్పుడైతే ఆయిల్ పోసేస్తున్నాను. ఈరోజున్న ఫాస్ట్ లైఫ్లలో గ్యాస్ స్టవ్లని, మైక్రో ఓవెన్లని ఇలా ఉంటాయి. ఇప్పుడు మాత్రం న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే గారెలు. గారెలు వచ్చేసి ఆల్రెడీ ముక్కుడు పెట్టేసాము, చిన్న స్టార్ట్ చేసేసింది, ఆయిల్ కూడా పోసేసారు.
ఆయిల్ హీట్ కాగానే నెక్స్ట్ గారెలు వేయడం స్టార్ట్ అవుతుంది. మా చిన్ను కూడా ఎదురు చూస్తున్నాడు. ఒక చిన్ను కూడా రెడీగా ఉన్నాడు గారెలు తిందామని. ఆ చిన్ను ఈ లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల మీకు ఒకటి చూపిస్తున్నాను. ఈ ఇల్లు వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫాదర్ కట్టించారు. ఏంటి 50-70 years బ్యాక్ హోమ్, ఓల్డ్ హోమ్. ఇంకో మా చిన్ను కూడా నడుస్తున్నాడు. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ. మనకు చాలా సిటీలో కంజెస్టెడ్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్ద పార్కింగ్, చెట్లు, యాప చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. హోమ్ కూడా చూపిస్తున్నారు మీకు. ఇంకా మా పాప ఉయ్యాలు అవుతుంది ఇక్కడ. చాలా కూల్గా ఉంటుంది. మనకి ఇంట్లోనేమో అక్కడ ఏసీ ఉంటేనే ఉండగలుగుతాం, కానీ ఇక్కడ అలా కాదు. ఫ్యాన్తో కూడా చల్లగానే ఉంటుంది ఇక్కడ. ఆయిల్ హీట్ అయినట్ట చిన్ని పిలుస్తుంది. గారెలు స్టార్ట్ చేస్తున్నారు. గారెల పిండి కూడా రెడీగా ఉంది. ఫస్ట్ కొంచెం వేస్ట్ చేద్దాం. ఓకే, హీట్ అయిపోయినట్టుంది. ఇప్పుడే గారెలు వేయడం స్టార్ట్ అవుతుంది. చిన్ను రెడీగా ఉన్నాడు. యష్ వాళ్ళ మమ్మీ గారెలు వేస్తే ఏమంటే రెడీగా తిందామని. అవునా చిన్ను? ఓకే, అవునంట. మనకు ఒక 5 minutesలో గారెలు వచ్చేస్తున్నాయి. ఫ్రెష్గా వేడి వేడి గారెలు. మన ఇంట్లో ఇక్కడ న్యాచురల్గా రుబ్బినవి గారెలు. కట్టెల పొయ్యి మీద గారెలు అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మా చిన్నికి ఫాస్ట్గా వేయడం రావట్లేదు. ఒక సైడ్ కాలేసరికి ఇంకో సైడ్ చేంజ్ చేస్తున్నారు చూడండి. చాలా బాగా వస్తున్నాయి. ఎలాంటి ఖాళీ టైం దొరికినా మన వ్యూవర్స్ కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ పల్లెటూరుకి వచ్చేసేయండి. ఇలా న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద వండుకొని తినొచ్చు. ఏది కావాలంటే దొరుకుతుంది ఇక్కడ న్యాచురల్గా. రెడీ అయిపోతున్నాయి గారెలు. వేడి వేడి గారెలు రెడీ అవుతున్నాయి. సూపర్. వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా బాగా అయ్యాయి. చాలా హీట్గా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. కాలుతున్నాయి. చిన్నకు కూడా పెడుతున్నాను. చిన్న కూడా ఊతున్నాడు కాలుతున్నాయని. చిన్న కూడా తింటున్నాడు. చిన్ను బేబీ కూడా పెడుతున్నాడు.
ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కుడమనే పల్లెటూరుకి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడే వస్తున్నారు మామయ్య వాళ్ళు. వచ్చినారు. బైక్ కూడా పార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. రేపు మంచి వీడియోను తయారు చేసి మీకోసం అందిస్తాను. బాయ్. యశస్ ధ్రువ, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా.